విశాఖపట్నంలో అధికార మదం తలకెక్కినటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ నాయుడు గారు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి వారు మాట్లాడిన భాష. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. లోకేష్ నాయుడు జనం ఆస్తి కాబట్టి పంచుతాను, ₹10 పంచి పెడతాను, ఎవడాపుతాడు నన్నని అధికార మదంతో మాట్లాడుతున్నారు కదా. మీ మదమే నిజమైతే, మీ నేచురాలిటీ అయితే మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా ₹10 పావలాకి పంచి పెడతారా? హెరిటేజ్ లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, స్వీట్లు, ఐస్ క్రీంలు ఇలా తెగనమ్ముతారా? ఐస్ క్రీం పైసాకి ఇస్తారా? కేజీ నెయ్యి ₹10 ఇస్తారా? అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఆవిడ గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా? జనం రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు, పన్నులుగా కట్టిన డబ్బులు మీకు అల్వాలాగా ఉంటదా? పప్పు బెల్లాల్లాగా పంచి తినేస్తారా మీరందరూ కలిసి? మదంతో మాట్లాడేప్పుడు బుర్రా నోరుకి కాస్త లింక్ పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటది. కాబట్టి తగ్గి మాట్లాడితే మంచిదని హెచ్చరిక చేస్తున్నాం.